జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి అంతా రెడీ అయింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ భేటీ జరగనుంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ భేటీ ఇదే. ఇదిలా ఉంటే సభలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా 150 మంది కార్పొరేటర్లలో 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా మరో 2 ఎర్రగడ్డ గుడిమడ్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎంకు 41, బీజేపీకి 39, కాంగ్రెస్ కు 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలికి ఇది తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి అంతా రెడీ అయినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? శివ, జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కూడా కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే జిహెచ్ఎంసీ బాధ్యతలు చేపట్టాక ఆమ్రపాలి ఐఏఎస్ కి ఇది మొదటి మీటింగ్ అని కూడా చెప్పుకోవాలి. వెరీ డైనమిక్ అండ్ అగ్రెసివ్ ఆఫీసర్ గా కూడా పేరొందిన ఆమ్రపాలి ఐఏఎస్ అధికారికి ఇది మొదటి సమావేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 4.5 నెలల తర్వాత కూడా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా కూడా సభ సన్నద్ధమైంది. అయితే ఈ సభ ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. ముందుగా అనుకున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే దీనికి కూడా కారణం లేకపోలేదు. దీనిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజా ప్రతినిధులతో ఈ సమావేశం కావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అలాగే అభివృద్ధి 6 గ్యారెంటీల అమలు అజెండాగానే కూడా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు కూడా సిద్ధమైంది. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడడం, స్వయాన సీఎం రేవంత్ రెడ్డి షాక్ అయిన జిహెచ్ఎంసీ పైన ఏనాడు సమీక్షించకపోవడము, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము, పారిశుద్ధ్యం పడకేయడము, దోమలతో డెంగ్యూ వ్యాధుల విజృంభణ, నాలా సమస్యలు, అక్రమ నిర్మాణాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధంగా ఉండడంతో సభ సజావుగా సాగుతుందా, సమర్థవంతంగా నిర్వహించలేక మేయర్ చేతులెత్తేస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దీనిపైన మనకి కాసేపు మనము వేచి చూడాల్సిందే. ఎందుకంటే మీటింగ్ సమావేశం ప్రారంభమయ్యాక పోతూ ఉంటే తెలుస్తా ఉంటది ఏ విధంగా సమావేశం అనేది జరగబోతోంది అనేది. అలాగే అధికారిక పార్టీ కంటే బలంగా ఉన్న ప్రతిపక్షాలు అని కూడా చెప్పుకోవచ్చు. సభలో విచిత్ర పరిస్థితి నెలకొనింది. గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జబాంగ్లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో నేటికి బీఆర్ఎస్ కి మాత్రమే బలం ఉంది. 150 మంది కార్పొరేటర్లలో 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కాగా మరో 2 ఎర్రగడ్డ గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతము బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో ఉండగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది మేయర్ రోల్ పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచాక మేయర్ అయ్యారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. లోక్సభ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా మేయర్ కన్నా ముందే కూడా ఆమె కాంగ్రెస్ లో చేరారు. వీరిద్దరు కూడా బీఆర్ఎస్ నుండి కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్లే. అయితే కొందరు కార్పొరేటర్లు సైతం తాము పార్టీల నుంచి ఇతర పార్టీలో కూడా మారారు. జిహెచ్ఎంసీ చట్టం నిబంధనల మేరకు ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి అవిశ్వాసానికి తావు లేదు. విజయలక్ష్మి మేయర్ అయ్యేటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్పొరేటర్ల బలం వల్ల ఆమె మేయర్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీలో మిగతా పార్టీల సంఖ్య కంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో బీజేపీ కాంగ్రెస్ సభ్యులపై లేవనెత్తే వివిధ అంశాలపై కూడా
బీఆర్ఎస్ సభ్యులు మూకమూడిగా కూడా స్పందించేవారు. మేయర్ సైతం బీఆర్ఎస్ కావడంతో సభ కూడా అనుకూలంగా నడిచేది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 2 నుంచి దాదాపు 20కి చేరుకున్నప్పటికీ మిగతా పార్టీ సభ్యులు కంటే తక్కువ అని చెప్పుకోవాలి. గతంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ విమర్శలు తిప్పికొట్టిన బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడు వివిధ సమస్యలను ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో మేయర్ ఎలా వ్యవహరిస్తుందో అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. కాగా ముందుగా అనుకున్నట్టు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి ఐఏఎస్ కు ఇది తొలి సమావేశము. మరోవైపు బీజేపీ కార్యకర్తల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆకుల శ్రీవాణి ఈ రోజు ఎలాంటి ఇష్యూస్ రైజ్ చేయబోతోంది, దాంతో పాటు ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయినటువంటి నేపథ్యంలో కొంత ప్రతిఘటన కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ నుంచి ఉండేటటువంటి అవకాశం ఉంది కదా. ఏంటి సభా సమావేశాలు ఎలా జరుగుతాయని అనుకోవాలి అసలు? అయితే ఇక్కడ ముందుగా మనం అనుకున్నట్టు జిహెచ్ఎంసీ చట్టం నిబంధనల మేరకు ఎవరు ఏ పార్టీ వెళ్ళినా కూడా ఎలాంటి సమస్యలు ఉండదు. సో బీఆర్ఎస్ కి ఇప్పుడు ఆ క్వశ్చన్ రైజ్ చేసే అవకాశమే ఉండదు. కాకపోతే వాళ్ళు ఒకటి క్లెయిమ్ చేయొచ్చు ఆఫ్ ద రికార్డ్, అంటే ఇన్ఫార్మల్ గా వాళ్ళు లోపల ఇంటర్నల్ గా యూజువల్ గా పొలిటికల్ పార్టీస్ అంటే రైవలరీ ఉంటుంది, ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్స్ కూడా ఉంటాయి మీటింగ్స్ లో. సో ఆమెని బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా క్వశ్చన్ చేయొచ్చు. మా పార్టీలో గెలిచి మా వల్లే మీరు మేయర్ అయ్యారు అని కూడా ప్రశ్నించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వంలో ఉంటేనే పనులు వేగంగా అవుతాయని కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో వెళ్లే ముందు కూడా ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ రోజు సభ ఎలా కొనసాగుతుందా అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.